దేశవ్యాప్తంగా రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రచారం జోరుగా జరుగుతున్న వేళ వన్ నేషన్ వన్ ఎలక్షన్ హాట్ టాపిక్ గా మారింది. దేశంలో ఒకేసారి లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించేలా కసరత్తు స్టార్ట్ చేసింది కేంద్రం. ఇప్పటికే పార్లమెంటరీ స్థాయి సంఘం లా కమిషన్ ఈ అంశంపై అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదికలిచ్చాయి. రాజ్యాంగ పరంగా న్యాయపరంగా ఉన్న చిక్కులు ప్రతిబంధకాలను ఆ నివేదికల్లో పొందుపరుస్తూ వాటిని అధిగమించటానికి ఏం చేయాలో కూడా సిఫార్సు చేశాయి. వాటి ఆధారంగా కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. లోక్సభతో పాటు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలను ఒకేసారి నిర్వహించడానికి గల అవకాశాలు, అందుకు తీసుకోవాల్సిన చర్యలను కోవింద్ కమిటీ అధ్యయనం చేస్తుంది. పలువురు నిపుణులతోనూ వివిధ రాజకీయ పక్షాల నేతలతోనూ చర్చించి కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది. లోక్సభకు ముందస్తు ఎన్నికలు జరగచ్చని ఊహాగానాలు వెలువడుతున్న తరుణంలో మోదీ ప్రభుత్వ నిర్ణయం ఆశ్చర్యానికి గురిచేసింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాలతో పాటే లోక్సభకు కూడా ఎలక్షన్స్ నిర్వహించేలా ఈ కమిటీ ఏర్పాటు చేశారా? ఈ కమిటీ ఎప్పట్లోగా తన సిఫార్సుల్ని అందజేస్తుంది? దీనికి వివిధ రాజకీయ పార్టీలు, అసెంబ్లీలు ఎలా స్పందిస్తాయి? అసలు ఇలా ఒకేసారి ఎన్నికలు జరపడం సాధ్యమేనా? ఇందులో ఉన్న రాజ్యాంగపరమైన సమస్యలెన్ని? వాటిని ప్రభుత్వం ఎలా అధిగమిస్తుంది? ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేంద్రం నిర్ణయాన్ని ఇప్పటికే పలు ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. మరోవైపు ఎన్డీఏ అనుకూల పక్షాలు మాత్రం సమర్థిస్తున్నాయి. ప్రతి 5 ఏళ్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలు నిర్వహించటం మన రాజ్యాంగ విధానం. అలా అని రెండింటికి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న నిబంధన ఏమీ లేదు. కానీ వేరువేరు సమయాల్లో ఎన్నికలు జరుగుతుండటం, ఏటా ఏదో ఒక రాష్ట్రానికి ఎలక్షన్స్ ఉండటంతో అనేక సమస్యలు వస్తున్నాయని భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ముఖ్యంగా పరిపాలనా పరమైన ఆటంకాలు ఎక్కువగా ఉండటంతో ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తేలేకపోతున్నామని భావిస్తోంది. అందుకే 5 ఏళ్ల పదవీ కాలానికి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదిస్తోంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదన ఇప్పటిది కాదు. 2014లో ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ దిశగా కసరత్తు చేస్తున్నారు. 2016లో ప్రధాని స్వయంగా ఈ ప్రతిపాదన తీసుకువచ్చారు. తరచూ ఎన్నికలు జరుగుతుండటం వల్ల దేశంపై ఆర్థిక భారం పడటంతో పాటు పోలింగ్ సమయాల్లో అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోందనే వాదన బలంగా వినిపిస్తోంది. అటు లా కమిషన్, కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఒకేసారి ఎన్నికలకు సానుకూలంగా స్పందించాయి. కానీ ప్రతిపక్షాలు మాత్రం కేంద్రం ఆలోచనను వ్యతిరేకిస్తున్నాయి. ఇక ప్రాంతీయ పార్టీలు కూడా వద్దే వద్దు అంటున్నాయి. రాజకీయ లబ్ధి కోసమే కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్తుందని విమర్శిస్తున్నాయి. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే దీనికి ముందుకు వెళ్లాలని సూచిస్తున్నాయి. ఎవరు ఏమనుకున్నా కేంద్రం మాత్రం జమిలీ ఎన్నికల దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. देश लगभग पूरे वर्ष जो है वो चुनाव के मोड में ही रहता है. कभी किसी राज्य में चुनाव हो रहे हैं, कभी किसी राज्य में चुनाव हो रहे हैं. उससे होता क्या है कि हमारे जो लीडर हैं उनका बहुत सारा समय चुनाव में चला जाता है और जो गवर्नेंस के इशू हैं उन पे जो उनको ध्यान देना चाहिए वो कहीं ना कहीं बढ़ जाता है. और वोटर्स को भी बार बार वोट डालने के लिए चुनाव के लिए जो है बार बार पोलिंग बूथ पर जाना पड़ता है. एक चुनाव एक नेशन में ये फ़ायदा होगा कि एक तो हमारे जो चुनाव पे खर्चे होते हैं वो कम हो जाएंगे. लेकिन इसको करने के लिए जो आज की तारीख में है हम बात कर रहे हैं डिज़ायरेबिलिटी की. यस, डिज़ायरेबिलिटी है, होना चाहिए, इसके बहुत फ़ायदे होंगे. और इसीलिए प्रणब मुखर्जी जो हमारे राष्ट्रपति रहे हैं, रामनाथ कोविंद जो हमारे राष्ट्रपति रहे हैं और हमारे प्रधानमंत्री समय समय पर एक नेशन एक चुनाव की बात करते रहे हैं. और उसको इम्प्लीमेंट करने के लिए मैं समझता हूँ अब सरकार ने जो मुहिम अभी शुरू की है और एक कमेटी का गठन भी किया है. ఈ నెల 18 నుంచి 22 వరకు 5 రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ సమావేశాలకు ఎజెండా ఏంటనేది మాత్రం వెల్లడించలేదు. దీంతో అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. ప్రధానంగా ఈ ప్రత్యేక సమావేశాల్లో ఒకే దేశం ఒకే ఎన్నికలు పేరుతో జమిలీ ఎన్నికల బిల్లు తీసుకురాబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో జమిలీ ఎన్నికలు సాధ్యమా? ఒకవేళ ఈ ఎన్నికలు నిర్వహించాలంటే ఏ ప్రొసీడింగ్స్ ని అనుసరించాల్సి ఉంటుందన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
మన దేశంలో జమిలీ ఎన్నికల నిర్వహణ కొత్తదేమీ కాదు. 1952లో తొలిసారి సాధారణ ఎన్నికలు మొదలుకొని 1967 వరకు లోక్సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు చాలా వరకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. 1968, 69లో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోవటం, 1970లో ఏడాదికి ముందే లోక్సభ ఎన్నికలు నిర్వహించాల్సి రావడంతో అంతవరకు కొనసాగిన ఆనవాయితీకి ఫుల్ స్టాప్ పడింది. దీంతో లోక్సభ, అసెంబ్లీలకు వేరువేరుగా ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే 1983లో కేంద్ర ఎన్నికల సంఘం మళ్లీ జమిలీ ఎన్నికల విధానం ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది. అప్పటి ప్రభుత్వం ఈ ప్రతిపాదనను వ్యతిరేకించగా 1999లో లా కమిషన్ కూడా జమిలీకి జై కొడుతూ ఓ నివేదిక సమర్పించింది. అయితే ఎప్పుడు చర్చలకే పరిమితమైన జమిలీ ఎన్నికల విధానం కేంద్రం తాజా నిర్ణయంతో ఓ అడుగు ముందుకు వేసినట్లయింది. కేంద్రానికి ఓసారి, రాష్ట్రాలకు మరోసారి ఎన్నికలు జరుగుతుండటం వల్ల డబ్బు కూడా వృధా అవుతోందని అంటోంది కేంద్రం. గత ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 60,000 కోట్లు ఖర్చు చేసినట్లు అంచనా. అయితే ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా 10,000 కోట్లుంటే ఒక్కో రాష్ట్ర ప్రభుత్వం 250 నుంచి 500 కోట్ల రూపాయలు వెచ్చించింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రతిపాదిస్తోంది కేంద్ర ప్రభుత్వం. तैयारी चल रही है। मेरा जहाँ तक के मानना है कि सरकार को जब भी चाहे चुनाव करवाने का अधिकार है। लोकसभा चुनाव मई 2024 में होने वाला है, अगर जल्दी कराना है तो सरकार कर सकती है। बाकी राज्यों के विधानसभा चुनाव कुछ अगले साल है, कुछ अभी है। उनके साथ लोकसभा चुनाव कराना चाहते तो कोई कानून लाने की ज़रूरत नहीं है, सरकार का अधिकार होता है। तो ये ऐसी अफवाहें फैलाने की क्या ज़रूरत है? अगर सरकार ने घोषणा की है कि 5 दिन का विशेष सत्र बुलाएंगे और जो कुछ विधेयक पारित कराएंगे, तो बताइए कौन से विधेयक है? तो ये सिर्फ इंडिया मीटिंग में कुछ इसका ध्यान बटाने के लिए किया जा रहा है। దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే చాలా రాష్ట్రాల చట్టసభలను గడువు కంటే ముందే రద్దు చేయాల్సి ఉంటుంది. మరి కొన్నింటి టైం పొడిగించాల్సిన అవసరమూ ఉండొచ్చు. జమిలీ ఎన్నికలను నిర్వహించాలంటే దానికి సంబంధించిన బిల్లు తొలుత పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. జమిలీ ఎన్నికలు జరగాలంటే దాదాపు 5 రాజ్యాంగ సవరణలు, ప్రజా ప్రాతినిధ్య చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని 2018లో లా కమిషన్ తెలిపింది. ఆర్టికల్ 356, ఆర్టికల్ 324, ఆర్టికల్ 82, ఆర్టికల్ 171, ఆర్టికల్ 83కి సంబంధించి పలు సవరణలు చేయాల్సి ఉంటుంది. జమిలీ ఎన్నికల బిల్లు పార్లమెంటులో పాస్ కావాలంటే రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. ఈ సవరణలకు లోక్సభలోని 543 స్థానాల్లో కనీసం 67% మంది అనుకూలంగా ఓటు వేయాలి. రాజ్యసభలో 245 సీట్లలో 67% సభ్యులు దీన్ని సమర్థించాలి. దేశంలోని కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు దీనికి ఆమోదించాలి. అంటే 14 రాష్ట్రాలు ఈ బిల్లు పక్షాన నిలవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం 16 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. 543 స్థానాలున్న లోక్సభలో కనీసం 67% అంటే 362 ఎంపీలు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలి. ఎన్డీఏకి 333 ఓట్ల బలం ఉంది. ఇది 61% సమానం. మరో 5% ఓటింగ్ ను సంపాదించాల్సి ఉంటుంది. రాజ్యసభలో 245 సీట్లలో 67% అంటే 164 ఎంపీలు ఈ బిల్లును సమర్థించాలి. కానీ ఎన్డీఏకు 38% మాత్రమే సీట్లు ఉన్నాయి. లోక్సభలో బిల్లు పాస్ అవ్వడం పెద్ద పనేమీ కాదు. కానీ రాజ్యసభ ఆమోదం పొందడమే కష్టం. ఇక విపక్షాలు పాలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తాయా లేదా అన్నదే ప్రధాన ప్రశ్న. ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే జాతీయ స్థాయి పార్టీలుగా ఉన్నాయి. సిపిఐ, సిపిఎం, బీఎస్పీ, సమాజ్వాదీ, ఆప్ వంటి జాతీయ పార్టీలు ఉన్నప్పటికీ అవి ఏవో ఒక రాష్ట్రానికి పరిమితమవుతున్నాయి. దేశంలో 2 జాతీయ పార్టీల కన్నా బలంగా ప్రాంతీయ పార్టీల హవా నడుస్తోంది. బీజేపీ ప్రతిపాదిస్తున్న జమిలీ ఎన్నికలకు ప్రాంతీయ పార్టీలు ఏవీ సుముఖంగా లేవు. ఈ పరిస్థితుల్లో 1 నేషన్ 1 ఎలక్షన్ ఇప్పట్లో సాధ్యమయ్యే పరిస్థితి కనిపించటం లేదు. ప్రస్తుత మోదీ ప్రభుత్వం పదవీ కాలం కొన్ని నెలల్లో ముగియనుంది. దీంతో 1 నేషన్ 1 ఎలక్షన్ అనే ప్రతిపాదన ఇంకా ఎక్కువ రోజులు సాగతీయటం సరికాదని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై సుదీర్ఘ చర్చ జరిగిందని,
ఇకపై నిర్ణయాత్మకంగా ముందుకు వెళ్లాలని అనుకుంటున్నారు కమలం నేతలు. జమిలీ ఎన్నికల మీద స్పష్టత వస్తే ఎన్డీఏ కూటమిలోని భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపిణీపై బీజేపీ నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీలో సీనియర్లు భావిస్తున్నారు. ఈ నిర్ణయం రాజకీయంగానూ బీజేపీకి కలిసొచ్చే అంశం. దీంతో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని, విపక్షాలను ఈజీగా ఓడించవచ్చని కమలం నేతలు భావిస్తున్నారు. अभी तो कमेटी रचाया गया है। कमेटी रचाने के बाद इसका कमेटी का रिपोर्ट आएगा। कमेटी का रिपोर्ट पब्लिक डोमेन में चर्चा होगा। अगर पार्लियामेंट में जब आता है पार्लियामेंट में चर्चा होगा। पार्लियामेंट प्रबुद्ध है। भारत देश का प्रजाप्रभुत्व एकदम मैच्योर्ड है, प्रबुद्ध प्रजाप्रभुत्व है, उसमें चर्चा होगा। इतना घबराने का क्या बात है। भारत के कई प्रदेशों में डेमोक्रेसी 12th सेंचुरी, 11th सेंचुरी, 8th सेंचुरी से डेमोक्रेसी है। ये डेमोक्रेसी भारत में एक एवोल्यूशन है। ये एवोल्यूशन में अभी नया नया जो विषय आता है देश के हित में, उसका तो चर्चा तो करना चाहिए। तो चर्चा करने के लिए कमेटी रचा दिया गया है। तो इसका अर्थ ये नहीं है कि कल से ही हो जाएगा, ऐसे तो हमने थोड़ी कहा है। पहले ऐसे जहां तक मैं जानता हूं, पहले 63, 67 तक, शायद 67 तक लोकसभा और विधानसभा एक साथ ही चुनाव होता था। उससे देश में एक डेवलपमेंट के लिए एक अच्छा माहौल रहता था। क्योंकि आज देखिए, जब भी भारत में एक सरकार लोकसभा में मीन सेंट्रल में चुन के आते हैं, उसके बाद सारे 5 वर्ष कहीं न कहीं चुनाव चलता रहता है। इसीलिए डिसीजन मेकिंग प्रोसेस में भी कई प्रॉब्लम होता है। इसलिए ये तो एक विचार है। కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న జమిలీ ఎన్నికల ద్వారా ఏ పార్టీ లాభపడుతుందనే విషయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. జాతీయ స్థాయిలో ఎన్నికలు జరిగేటప్పుడు దేశవ్యాప్తంగా ఏ జాతీయ పార్టీకి అనుకూలమైన పవనాలు వీస్తే ఆ పార్టీయే లబ్ధి పొందే అవకాశం ఉందని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. జమిలీ ఎన్నికలతో ప్రాంతీయ పార్టీలు, చిన్న పార్టీలు ఎక్కువగా నష్టపోయే ఛాన్స్ ఉందంటున్నారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఓటర్లు ఇబ్బంది పడతారనే వాదన ఉంది. ఓటర్లలో ఇంకా చాలా మంది నిరక్షరాస్యులే. ఒకేసారి జరిగే ఎన్నికలను వేరువేరుగా చూసే ఆలోచన వీరికి ఉండదన్న చర్చ జరుగుతోంది. లోక్సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల అభ్యర్థులను ఎన్నుకునే విషయంలో నిరక్షరాస్య ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించటం ఈసీకి సాధ్యమవుతుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. దేశవ్యాప్తంగా 10 లక్షల పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ప్రతి కేంద్రానికి 2 సెట్ల ఈవీఎంలు అవసరమవుతాయి. ఇప్పుడున్న అనుభవం ప్రకారం కనీసం 40% బ్యాలెట్ యూనిట్లు, 20% కంట్రోల్ యూనిట్లు రిజర్వ్ లో ఉంచాలి. అంటే కనీసం 28 లక్షల బ్యాలెట్ యూనిట్లు, 24 లక్షల కంట్రోల్ యూనిట్లు కావాల్సి వస్తుంది. 2018 నాటి ధరల ప్రకారం బ్యాలెట్ యూనిట్ 8,000, కంట్రోల్ యూనిట్ 9,500 ఉంది. వాటి సేకరణకే 3,570కు పైగా కోట్లు కావాలని అప్పట్లో అంచనా వేశారు. 25 లక్షల వీవీప్యాట్ల సేకరణకు మరో 5,713 కోట్లకు పైగా కావాల్సి వస్తుంది. ఈ రెండు కలిపితే 9,284 కోట్లకు పైగా ఖర్చవుతుంది. 5 ఏళ్లలో వచ్చిన ధరల పెరుగుదలను చూస్తే ఈ ఖర్చు కనీసం మరో 50% అయినా పెరిగే అవకాశం ఉంటుంది. వీవీప్యాట్లు, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్ల సంఖ్య పెరగనుండటంతో వాటి నిల్వకు రెట్టింపు స్థలం అవసరమవుతుంది. అలాగే ఓట్ల లెక్కింపు జరిపేంత వరకు వాటికి భద్రతా సిబ్బంది సంఖ్యను రెట్టింపు సంఖ్యలో మోహరించాల్సి ఉంటుంది. ఒకేసారి ఇంత విస్తృత స్థాయిలో ఎన్నికలు నిర్వహించగలిగే సిబ్బంది, వనరులు సమకూర్చుకోవటం ఎన్నికల సంఘానికి సాధ్యమవుతుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.